హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం సామర్లకోట జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ మేము కుమారరమ భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయ విశిష్టత తెలుసుకునే ముందు మా ఛానల్ని ఇక ముందు చూడని వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమారరమ భీమేశ్వర స్వామి ఆలయం ఇది చూశారు కదండి. ఇదేమో ఈ ఆలయ నమూనా అంట. ఈ ఆలయం స్థాపించే ముందు ఈ నమూనాన్ని చేసుకొని ఈ ఆలయాన్ని అంతా నిర్మించారంట. చూసారండి అప్పటి ఎంత గొప్ప ఇదో. ఈ ఆలయంలో స్వామివారు భీమేశ్వర స్వామిగా వెలసి ఉన్నారు. దీన్ని కుమారస్వామి స్వయంగా స్థాపించారంట. సో ఇక్కడ మనకి పంచారామాలు ఉన్నాయి కదండి. పంచారామాల్లో ఈ సామర్లకోటలో ఉన్న ఈ రామం ఒకటి. ఈ రామాలు పంచారామాలు సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారామం. అలా మేము స్వామివారి దర్శనంకి వచ్చామండి. ఇక్కడ స్వామివారు యోగేశ్వరుడిగా వెలిసి ఉన్నారు. బాల త్రిపురా సుందరి దేవి సమేతంగా ఈ భీమేశ్వర స్వామి వెలిసి ఉన్నారనమాట. మేము అసలు ఈ టెంపుల్కి వస్తామనుకోలేదండి, అనుకోకుండా వచ్చాము. అదే పంతులు గారు కూడా చెప్పారు, యోగం ఉంటేనే వస్తారు, యోగం ఉంటేనే దర్శించుకుంటారు, కాబట్టి ఈ స్వామివారిని యోగేశ్వర స్వామి అని అంటారనేసి. సో ఈ స్వామివారి దర్శనం మాకు చాలా బాగా అయిందండి. మీకు ఎప్పుడైనా వీలుంటే మనకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఒకసారి దర్శించుకోండి. చాలా ప్రాముఖ్యత కలిగిందంట ఈ టెంపుల్. ఒకసారి అందరూ దర్శించుకోండి. చూసారా కట్టడాలు అన్నీ ఎంత బాగున్నాయో. చూసారా ఆలయ విశిష్టత కోసం మళ్ళీ ఇంకా చాలా ఇలాంటి వాటి కోసం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.